ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వము, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వ స్థానంలో ఉంటుంది. దీనికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కుతో ఆకర్షణీయంగా ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా, నిష్కల్మషంగా ఉండి కల్లా కపటం లేకుండా మాట్లాడతారు. మిత్రులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి స్త్రీలకు చెందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచి రంగులో ఉంటారు. అందరూ వీరంటే ఇష్టపడతారు. వీరి స్వభావం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ధనుసు రాశి వారు అందరినీ కలుపుకొని పోతారు. వీరి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. స్వంత విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు. భవిష్యత్తులో ఇతరుల జోక్యాన్ని పెద్దగా అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేక విద్యల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వినూత్న వ్యాపారాలలో రాణిస్తూ మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు, ప్రతిష్టలను కలిగి ఉంటారు. ధనుస్సు రాశి స్త్రీలు ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు. వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా తొందరగా వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి ఇష్టం ఉండదు. ధనస్సు రాశి స్త్రీలు ఎప్పుడూ ఇతరుల జీవితాలను మంచిగా మార్చడానికి పుట్టారని భావిస్తారు. కొన్నిసార్లు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇష్టపడరు. అధిక విశ్వాసము, దృఢమైన ఆత్మగౌరవము ధనస్సు రాశి స్త్రీల ప్రత్యేక లక్షణాలు. వీరికి సహనం, వినోదము, విశ్వసనీయ కలయిక ఉంటుంది. అందరితో స్నేహంగా మెలుగుతారు, కానీ ఎవరికీ తలవంచడం ఇష్టం ఉండదు. ధనుసు రాశిలో పుట్టిన వారికి అధిపతి గురువు కావటంతో వీరి మనస్సు, బుద్ధి, ఆలోచనలు చాలా బాగుంటాయి. కార్య సాధన కోసం ఎంతకాలమైనా ఎదురు చూడగలుగుతారు. వీరికి ఓర్పు, సహనము ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట మరొకటి అనేది వీరిలో ఉండదు. ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలకు దైవభక్తి, మంత్రోపాసన వంటి విషయాల్లో ఆసక్తి ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. కుటుంబంలో వీరిదే పై చెయ్యి. వీరు గర్వంగా, గంభీరంగా, కఠినంగా కనిపించవచ్చు, కానీ నిజానికి వీరిది చిన్నపిల్లల మనస్తత్వం. వీరు సున్నిత మనస్కులు, కానీ వారి వ్యక్తిత్వం వల్ల గంభీరంగా కనిపిస్తారు. వీరికి బహిరంగంగా ఎక్కువగా కలవటం ఇష్టం ఉండదు. సిగ్గు, బిడియం ఎక్కువగా ఉంటాయి. ధనుసు రాశి స్త్రీలు దయ, దాతృత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ శక్తికి మించి దాన ధర్మాలు చేయాలనుకోవటం వీరి గొప్ప లక్షణం. ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు అద్దం లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరు ప్రేమిస్తే వీరు మరింత ప్రేమతో స్పందిస్తారు. ఎవరు ద్వేషిస్తే వారి పట్ల అంతకన్నా ఎక్కువ ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది జీవిత భాగస్వామి అయినా, స్నేహితుడైనా సరే వీరికి దాపరికం అనే భావనే ఉండదు. నమ్మకమైన వ్యక్తుల వద్ద అన్ని విషయాలను పంచుకుంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కుటుంబ, సమాజం కోసం సర్దుకుపోయే గుణం వీరిలో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. వీరు ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ ప్రేమకు కట్టుబడి ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సర్దుకుపోయే స్వభావం వీరిలో కనిపిస్తుంది. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ఆధ్యాత్మికంగా ఉంటారు మరియు నైతికంగా సానుకూల వ్యక్తులుగా వ్యవహరిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవటము, కొత్త ప్రదేశాలను సందర్శించటము, సంబంధిత ఉద్యోగాలను అన్వేషించటం వంటి వాటిని ఇష్టపడే అవకాశం ఉంది. జీవితంలో కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, క్యాటరింగ్, రీడింగ్, ఎడిటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో వారు అద్భుతంగా రాణించగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి మంచి చెడు బేరేజీ వేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. వీరి బాల్యంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.
అందువల్ల వీరు ఎక్కువగా సాఫ్ట్వేరు, సృజనాత్మక రంగాల్లో పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఒబెసిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో శారీరక వ్యాయామాలు, ప్రాణాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లపై శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వీరు గౌరవము, ప్రతిష్టలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు, కానీ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. అందువల్ల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ఒత్తిడిని తట్టుకోలేరు. ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలనుకుంటారు. తాము మాత్రమే కాదు, తమ చుట్టూ ఉన్నవారు కూడా ఉల్లాసంగా ఉండాలి అని భావిస్తారు. వీరి మీద ఏవైనా షరతులు విధిస్తే అస్సలు తట్టుకోలేరు. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి లేదా స్నేహితులు వీరిపై నియంత్రణ కలిగిన జీవన శైలి నడిపించాలని ప్రయత్నిస్తే వారు అంగీకరించరు. వీరు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అత్యధికంగా కోరుకుంటూ ఉంటారు. తమ అలవాట్లు, ఆచారాలు ఎవరి కోసమైనా మార్చుకునే స్వభావం వీరిలో ఉండదు. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, వ్యక్తులను నిశితంగా గమనించే శక్తి వీరికి ఉంటుంది. వారు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వారి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని బేరేజీ వేసే సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంత కష్టపడ్డా వారి కృషిని ఎదుటివారు గుర్తించాలని కోరుకుంటారు. ఎవరైనా వీరి కష్టాన్ని గుర్తించి ప్రశంసిస్తే వీరు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు వీరిని ప్రోత్సహిస్తే మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లౌక్యం తెలియదు. అంటే కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం వంటి భావనలు వీరికి దూరం. వీరు నేరుగా, పుష్కలంగా మాట్లాడతారు. జాలి, దయ వీరిలో అధికంగా కనిపించే లక్షణాలు. ఇతరుల బాధలను అర్థం చేసుకుంటూ వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల తప్పులను క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి కోపం మంచులా కరిగిపోతుంది. కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే వారిని శాంతింపచేయటం ఎవ్వరి వల్ల కాదు. తన భర్త కంటే అధిక స్థానంలో ఉన్న భర్తకు గౌరవం, మర్యాదలు ఇస్తారు. సమాజంలో వీరి విలువను అందరూ గుర్తించాలనే తపన వీరికి ఉంటుంది. వీరికి జ్ఞానము, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. చిన్నతనం నుంచి విద్యలో మెరుగైన స్థాయిలో ఉంటారు. వీరు మంచి జ్ఞానవంతులుగా ఎదుగుతారు. ఏ అంశం గురించి అయినా వాగ్ధాటిగా మాట్లాడగలుగుతారు. వివిధ రంగాలపై అవగాహన కలిగి ఉంటారు. విద్య, రాజకీయాలు, సినిమా, క్రీడలు వంటి ఏ రంగమైనా వీరికి మంచి పట్టు ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు తమ సంతానాన్ని ఎంతో ప్రేమగా, బాధ్యతగా పెంచుతారు. ఎదుటివారిని ఎంతో ప్రేమతో ఆదర్శిస్తారు. అదేవిధంగా శత్రువుల్ని తీవ్రంగా ద్వేషిస్తారు. వీరికి కోపం వస్తే అది ప్రళయంగా మారుతుంది. ధనస్సు అనగా బాణం ఎక్కడికి వెళ్ళిపోతుందో లెక్క లేకుండా ప్రయాణించినట్టే వీరి మాటలు ఎదుటివారిపై ముద్ర వేసిపోతాయి. వీరి మాటలు కఠినంగా ఉండటంతో వీరితో శత్రుత్వం పెట్టుకోవటం ప్రమాదకరం. ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనే భయం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పేస్తారు. వీరికి న్యాయబద్ధమైన జీవితం అంటే మక్కువ. ధనుసు రాశిలో పుట్టిన స్త్రీ బాధ్యతల గల కూతురిగా, తల్లిగా, భార్యగా సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి ఇల్లు, పిల్లలు, జీవిత భాగస్వామిపై ఎనలేని అనురాగం ఉంటుంది. పిల్లలతో కలిసి ఆటపాటలతో గడపటం వీరికి ఇష్టమే. స్నేహితులను కూడా తమ కుటుంబ సభ్యులుగా భావించి వారిని దగ్గర చేసుకుంటారు. వీరికి మరో విశేషమైన లక్షణం ఏమిటి అంటే ఎవరు ఏదైనా చెప్పినా మొత్తం విన్నాక మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. మధ్యలో అడ్డుకట్ట వెయ్యరు. పెద్దలకు గౌరవం, మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరికి ఒక బలహీనత ఉంది. ఉద్రేక స్వభావం. ఎదుటివారు ఏం చెప్తున్నా పట్టించుకోకుండా ఉండటం వీరి కొంతవరకు లోపం. ఈ గుణాన్ని జయించగలిగితే వీరి జీవితంలో తిరుగునేది ఉండదు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీల జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు. వీరు ఎల్లప్పుడూ భర్త ఆశయాలను సఫలీకృతం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. దాంతో వీరి దాంపత్య జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగిపోతుంది.